4 దేశాల లోపల 4 వివిధ సబ్జెక్టులలో పిహెచ్డి చేసిండు, డాక్టరేట్స్ సాధించిండు ఆయన. ఒకే సబ్జెక్టులో డాక్టరేట్ కాదు, ఆయన 4 రంగాలలో డాక్టరేట్ అయింది. ఎంఏలు బిఏలు 20కి పైగా పట్టాలు సాధించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. 2016 సంవత్సరంలో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ని విశ్వవిఖ్యాత నాయకుడి కింద డిక్లేర్ చేసింది 2016లో. ఎందుకు చేసింది అంటే 20కి పైగా బ్యాచిలర్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 4 డాక్టరేట్లు సాధించిన ఏకైక వ్యక్తి, ఆయన ఒక విజ్ఞాన కని అనేది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. మనము చాలా చిన్నగా ఒక న్యారో మైండెడ్తో భీమ్రావ్ అంబేద్కర్ ఏం చేసిండు అని ఆలోచన చేస్తాం. కానీ ఆయనకున్న దూరదృష్టి, దేశము పట్ల నిబద్ధత, దేశ అఖండత పట్ల నిబద్ధత చూసినట్టయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేశము 1947లో మత ప్రాతిపదికన ముక్కలైపోయింది, హిందువులకు ముస్లింలకు అని చెప్పేసి. కానీ దేశంలో పెరుగుతున్న అరాచకము చూసిన తర్వాత 1939లోనే థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ అనే పుస్తకం రాసిండు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంతేకాదు అనేక విషయాలు, హిందువుల లోపల, హిందూ కులాల మధ్యలో ఉన్న ఈ అస్పృశ్యత కానివ్వండి, మిగతా అనేక రకాల వైషమ్యాలు కానివ్వండి, ఆయనే ఎండగట్టిన తీరు అమోఘం. కాబట్టి ఈనాటికి ఏనాటికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అంటే కేవలము ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో కాకుండా యావత్తు అఖండ భారతానికి స్వచ్ఛత, జాతీయత కలిగిన ఏకైక నాయకుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఆయనకు నిజంగా మనం ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు ఆయన యొక్క ఆశయాల పైన అధ్యయనం చేయాలి. ఇవాళ యువత ఆయన లైఫ్ బయోగ్రఫీని స్టడీ చేయాలి. ఆయన ఏం చదివాడు, ఆయన జీవితం ఏంది, ఎలా ఉన్నాడు, అధ్యయనం చేసి ముందుకెళ్ళినట్లయితే నిజంగా ఆయనకు, మనకు, ఆయన జీవితానికి మనందరం నిజమైన పుష్పాంజలి ఘటించిన వాళ్ళం అవుతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు.